నమస్కారం, నా పేరు సురేష్ రాజ్. కొడంగల్ నియోజకవర్గం నుంచి ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్కి ఎందుకు వచ్చినాం ఈరోజు మేమంటే, కొడంగల్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి దుద్యాల మండలానికి సంబంధించిన లగచర్ల, హక్కింపేట్, పూలేపల్లి, ఈర్లపల్లి, రోటిబండ తాండా, పుల్చల్రకుంట తాండా, ఈర్లపల్లి తాండాలకు సంబంధించిన రైతులం మేము. కొడంగల్ నియోజకవర్గంలో అత్యంత దారుణమైనటువంటి, దయానీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాలి అని చెప్పేసి ఈరోజు మేము ఈ ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. మా ప్రాంతంలో ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా విలేజ్ అనేది ఏర్పాటు చేస్తుంది. ఈ ఫార్మా విలేజ్ ద్వారా 3000 ఎకరాల భూమిని కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే కొంతమందికి నోటీసులు కూడా రావడం జరిగింది, పేపర్లో సర్వే నెంబర్లు, రైతుల పేర్లతో సహా. మా ప్రాంతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డిని దానికి మా దగ్గర పనిష్మెంట్గా 3000 ఎకరాల భూమి లాక్కుంటున్నట్టుంది. ఈ పరిస్థితిని మేము ఆ ప్రాంత ప్రజలుగా, ఆ ప్రాంత రైతులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారంటే అది కొడంగల్ ప్రజల దయా దాక్షణ్యాల వల్లే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినరు. అదే ప్రజల్ని చంపే ఒక విషపూరితమైనటువంటి కుట్రను మీరు అవలంబిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, ఖచ్చితంగా మీరు దీన్ని వెనక్కి తీసుకోవాలి. మీరు ఫార్మా విలేజ్ అనేది ఏర్పాటు చేసినట్లయితే మా ప్రాంతంలో ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఆ ప్రాంతంలో నివసిస్తున్నాం. వారసత్వంగా మాకు భూములు వస్తూ ఉన్నాయి. అలాంటి భూములను మేము కోల్పోతాం. ఇవన్నీ పట్టా భూములు, అసైన్ భూములు కాదు. ఈ పట్టా భూములు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇచ్చేది లేదు. ఇది దయచేసి మీరు గమనించాలి. మీరు ఒకవేళ కాదు కూడదని మీరు ఆ ప్రాంతంలో ఫ్యాక్టరీ చేసినట్లయితే ఈ ప్రాంతంలో ఉండే ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కానీ, కాంగ్రెస్ నాయకుడు కానీ తిరిగే పరిస్థితి ఉండదు. నువ్వు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ మా ప్రాంతంలో కనీసం తిరిగే పరిస్థితి కూడా ఉండదు. మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరో మాట కూడా మీకు చెప్పదలుచుకున్నాం. అయ్యా, మీరు మా ప్రాంతంలో అభివృద్ధి చేయాలి అనుకుంటే మేము అభివృద్ధికి అడ్డం కాదు. మీరు అభివృద్ధి చేయాలనుకుంటే మా ప్రాంతానికి మెడికల్ కాలేజీలు తీసుకురండి, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురండి, ఐటీ హబ్ తీసుకురండి, టెస్లా లాంటి గొప్ప గొప్ప కంపెనీలు, అమెజాన్, టెస్లా లాంటి కంపెనీలు తీసుకురండి. తప్పితే ఇలాంటి ఫార్మా కంపెనీలు తీసుకొచ్చినట్లయితే మేము దాన్ని స్వాగతించము. అదేవిధంగా మేము తెలియజేస్తున్నాం, ఇదే విధంగా మీరు కొనసాగించినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగడానికి ఉపయోగపడ్డ మేము మీ కాళ్ళు బట్టి కొండారెడ్డిపల్లె వరకు ఈడ్చి పడేస్తామన్న విషయాన్ని కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం.